హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మటన్ బోన్ సూప్. కొందరి డౌట్ ఏంటంటే మటన్ పాయ సూపు, మటన్ బోన్ సూపు ఒకటేనా అని కొందరు అడుగుతున్నారు. కాదండి, రాంగ్. మటన్ బోన్ సూప్ వేరు, మటన్ పాయ సూప్ వేరు. మటన్ బోన్ సూప్ అనేది ముఖ్యంగా మన హెల్త్కు సంబంధించింది. మన హెల్త్ ఎప్పుడైనా సరే నీరసంగా ఉన్నా సరే కానీ, ఒకవేళ కాళ్ళ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లం, ఈ మధ్యన చూస్తున్నారు కదా, సరిగా కూర్చుంటే లేవలేకపోతున్నారు, లేస్తే ఒక 10 అడుగులు వేసే వరకు కూడా మనిషి కావడం లేదు. వారికి మాత్రం పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఈ రెసిపీ అందరూ చెప్తున్నారు కానీ టేస్ట్ కోసం చెప్తున్నారండి. ఒక్కటండి, ఇదైతే టేస్ట్ సంబంధించింది అయితే కాదండి. టేస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు, మన హెల్త్కు సంబంధించిన మటన్ బోన్ సూప్ ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీనివల్ల ఉపయోగాలు ఏంటో మీకు మీ పర్సనల్గా మీ డాక్టర్ ఉంటే వాళ్ళనే కనుక్కోండి. నేను చెప్పడం సరైన విషయం కాదు. ఎందుకంటే ఈ సూప్ గురించి డాక్టర్స్ ఎంత బాగా చెప్తే అంత బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంత పర్ఫెక్ట్ రెసిపీ అండి ఈ రెసిపీ. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు మన ఛానల్స్లో కూడా కొన్ని ఛానల్స్ చెప్తున్నారు కానీ టేస్ట్ కోసం చెప్తున్నారు. భయ్యా, ఇది ఒక్క విషయం, ఇది టేస్ట్ సంబంధించిన విషయం కాదు, ఇది హెల్త్కు సంబంధించిన విషయం. ఇంకొకటి, దీని టేస్ట్ కోసం ఏదేదో మసాలాలు కలుపుతున్నారు. అలా కలపొద్దు భయ్యా, న్యాచురల్గా ఇవ్వాలి. ఎందుకంటే ఇది న్యాచురల్తో సంబంధించింది, న్యాచురల్గా ఉండాలి. ఇది మాత్రం నేను మాత్రం ఈరోజు ఎలా చేస్తానో ఒక పిన్ టు పిన్ మీకు క్లియర్గా, అసలు ఇంత బాగా చేయచ్చా అనే విధంగా మీకు చెప్పబోతున్నాను. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి భయ్యా, ఎందుకంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది. మీకు ఈ వీడియో అనేది అన్ని వీడియోలు వేరు, ఈ వీడియో వేరండి. ఎందుకంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తెలుసుగా, ఈ మధ్యన కొంచెం పనికే చాలా వీక్ అయిపోతున్నారు. అలా ఉంటుంది ఈ సూప్ మాత్రం. పర్ఫెక్ట్ రెసిపీతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. అన్ని వీడియోలో నాకు మాత్రం ఈ వీడియో బెస్ట్ వీడియో. ఇది చేయాలనిపించి ఒకతను నాకు మెసేజ్ కూడా పెట్టాడు, తన వెన్నుపూస ప్రాబ్లం ఉంది, నా కోసం ఈ వీడియో చేయగలవా అంటే మాత్రం ఇది నేను ఒక దాదాపుగా చేద్దాం అనుకుని 1 కేజీ బోన్స్ అన్ని తీసుకొని వచ్చి 1 గంట సేపు అలా పక్కకు నానబెట్టానండి. ఒక 1 అవర్ దాకా నానబెట్టేసి దీంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు మీకు పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను భయ్యా. కానీ ఎక్కడ కూడా మిస్ చేయొద్దు, ఎందుకంటే ఇందులో అన్ని యూజ్ అయ్యే మెటీరియల్ ఉంది కాబట్టి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని వన్ సైడ్ ఒక్కటేసారి అలా కట్ చేసి వదిలిపెట్టాను. నెక్స్ట్ కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర దీనికి కాడల వరకే కావాలి. చూస్తున్నారు కదా, కొత్తిమీర ఆకులు పక్కకేసి కాడల వరకే తీసుకొని దీన్ని వాటర్లో వేసి పెట్టాలి. ఎందుకంటే దీంట్లో సన్నటి రాయి ఉంటుంది కాబట్టి. భయ్యా, ఒక్క విషయం పిన్ టు పిన్ చూడండి చూస్తే, లేకపోతే లైట్ తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడే వీడియో మీకు ఇది మాత్రం. నెక్స్ట్ పుదీనా ఉంది కదా, పుదీనా అనేది ఆకులు మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. పుదీనా అనేది మన ఆకులు మాత్రం తీసుకోండి. నెక్స్ట్ దీని కాడలు మాత్రం దీనికి పనికిరావు. ఇది కూడా వాటర్లో వేసి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అల్లం, జస్ట్ పొట్టు తీసిన ఒక అల్లం గడ్డ, దాంతోపాటు ఒక చిన్న గడ్డ తీసుకున్నాను. ఇది మాత్రం చూర దంచకండి. దీంట్లో ఉన్న రసం అనేది బయటికి పోవద్దు. మనకు ఉడకాలి కానీ ఏ రసం కూడా బయటికి పోవద్దు. ఇది ఒకటి గమనించుకోండి. చూడండి, నేను చూర దంచలేదు, అలా లైట్గా అలా దంచి వదిలిపెట్టాను. ఎల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లిపాయలు, ఈ వెల్లిపాయలు కూడా ఎక్కువ దంచొద్దు. మనకు ప్రతి ఒక్క రసం కావాలండి మటన్ బోన్స్ సూప్ అంటే, అందుకే నేను ఎక్కువ దంచను. నెక్స్ట్ ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ నేను ఎందుకు వేస్తానా అంటే, కొంతమంది మైదా వేస్తారు, కొంతమంది కార్న్ పౌడర్ వేస్తారు సూప్లో, అవి వెయ్యొద్దు. నాకు తెలిసి అయితే అవి వేయద్దు. సూప్ తిరిగినే ఉండాలి, టేస్ట్ కోసం కాదు. మనం న్యాచురల్ తయారు చేసుకుంటాం కాబట్టి ఈ ఉల్లిపాయ అనేది మనకు గ్రేవీ రావాలి అంటే లైట్గా సూపు కొంచెం చిక్కగా ఉండాలి కాబట్టి ఒక్కటే ఉల్లిపాయ, 1 కేజీకి ఒక్కటే ఉల్లిపాయ తీసుకున్నాను. అందుకే ఈ ఉల్లిపాయ మాత్రం నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలా చేస్తానో యాజ్ టీజ్గా అలా చేసేయండి. చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. నీరసం ఉన్నా, బోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటిది నేను చెప్పడం కాదండి, ఇది డాక్టర్సే చెప్తారు. ఈ వీడియో చూస్తే ఏ డాక్టర్ అని చెప్తాడు, ఎందుకంటే పర్ఫెక్ట్ రెసిపీ అండి. పచ్చిమిర్చి ఉన్నాయి కదా, మనం ఒక్కటే సైడ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి 6 వాటికి ఇందులో వేసుకున్నాను. నెక్స్ట్ మనం దంచిన ఎల్లిగడ్డ, నెక్స్ట్ అల్లం, నెక్స్ట్ మన కొత్తిమీర కాడలు, నెక్స్ట్ పుదీనా ఆకులు,
మనం చెప్తున్నాను కదండి, ఇప్పుడు లెమన్ టీ, బెల్లం టీ హెల్త్కు ఎంత మంచిదో ఇవన్నీ తెలుసు కదా. ఇది కూడా సేమ్ అలాగనే, ఈ సూప్ అనేది కూడా అలాగనే. ఇప్పుడు బయట కూడా ఉంటాయి టొమాటో సూప్ అని, జింజర్ గార్లిక్ సూప్ అని, అవంతా నీకు అవి చాలా వరకు ఫేక్ ఉంటాయి. హోటల్ టేస్ట్ కోసం ఏదైనా చేస్తారు. అలా కాదండి, ఇది మనం జనరల్గా చేసేది. ఉల్లిపాయ వేసాను చూడండి, ఒక్కటి కట్ చేసిన ఉల్లిపాయ, అలా అండి. ఇది బెస్ట్ సూప్ అండి, నేను చేసిన వాటిలలో బెస్ట్ సూపు. నెక్స్ట్ మిరియాలండి, మిరియాలు. నెక్స్ట్ బిర్యానీ ఆకండి 2, ఒక 5 లేక 6 లవంగాలు, సేమ్ అలాగే ఒక 5 లేక 6 ఏలక్కాయలు, ఎలాచి. నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ అండి, బ్లాక్ సాల్ట్ 2. ఈ బ్లాక్ సాల్ట్ గురించి మీరు ఒకసారి సెర్చ్ చేయండి, ఎంత మంచిదో హెల్త్కు. ఒక్కసారి వీడియో మీద సెర్చ్ చేయండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. మంచిగా అరుగుదల ఉంటుంది ఈ బ్లాక్ సాల్ట్ వల్ల. నెక్స్ట్ దొడ్డుప్పు అండి, దొడ్డుప్పు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూను. నేనైతే తక్కువనే వేశాను. మీకు ఒకవేళ సరిపోకపోతే మాత్రం మీరు మన బౌల్లో ఎంత ఉందో దాన్ని బట్టి చూసి వేసుకోండి. నేను తగినంతనే వేసుకున్నాను. దీంట్లో కారం, ఉప్పు, పసుపు అనేది ఎక్కువ పట్టదు, ఎందుకంటే దీంట్లో మన సూప్ అనేది తాగాలి కాబట్టి. కారం అనేది 1 స్పూన్నర అంతేనండి, ఎక్కువ అవసరం లేదు. 1 స్పూన్నర, ఎక్కువ కాదండి, ఏదో ఉందా లేదా అనే విధంగానే. నెక్స్ట్ పసుపు అనేది ఒక 1/2 స్పూన్ మాత్రమే. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనం కేజీకి ఒక 1/2 స్పూన్ మాత్రం వేసుకున్నాం. ఏదో 2-3 గంటలు అలా వేయదు దీనికి, ఎందుకంటే ఇది సూపు తాగాలి కాబట్టి. మనం ఇందులో ఇంకోటి చెక్క, లవంగా, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి హార్డ్ ఉంటుంది. అందుకే కోల్డ్ ఉన్నా కూడా దీనివల్ల మంచి పోతుందండి. కోల్డ్ పోలేదనుకో ఈ సూప్ మాత్రం ఖచ్చితంగా వెళ్తుంది. కొంచెం ఆయిల్ అండి, కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 2 చెక్క అండి, దాల్చిన చెక్క. మొత్తం కలిపి ఒరిజినల్ మెటీరియల్ అండి. ఇవే బోను మునిగే వరకు అందులో వాటర్ పోసుకోండి. బోన్ మునిగే వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు మరీ ఎక్కువ పోసుకోవద్దండి, ఎక్కువ బోన్స్ వేసాం కానీ ఎక్కువ పోసుకోవద్దు. మనం దాని లిమిట్గా ఆ బోన్స్ ఎన్నో అవి మునిగే వరకు పోసుకోండి. మీరు 1/2 కేజీ చేసుకుంటారా, కేజీ చేసుకుంటారా అనేది మీ ఇష్టం, మీ చాయిస్ అండి. ఒక 5 బోన్స్ ఉన్నా సరే కానీ ముగ్గురికి వస్తుంది, ఒక 10 బోన్స్ ఉంటే 6గురికి వస్తుంది, అలా ఉంటుందండి దీని మెటీరియల్. ఇంకొక విషయం అండి, ఎప్పుడైనా బోన్ సూప్ కానీ పాయ సూప్ కానీ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంట్లోనే తాగండి, ఇంట్లోనే చేసుకునే విధంగా తాగండి. ఎందుకంటే బయట టేస్ట్ కోసం అనవసరమైన మసాలాలు కలుపుతారు. ఇది అనేది హెల్త్ సంబంధించింది కాబట్టి ముఖ్యంగా నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఏదేదో కలుపుతారు మసాలాలు, ఆ మసాలాని ఈ మసాలాని, అవన్నీ వేస్ట్ అండి. న్యాచురల్గా తయారు చేసుకోండి. ఏదైనా పాయ సూప్ కానీ బోన్ సూప్ కానీ ఎక్కడ కూడా రెస్టారెంట్లో ట్రై చేయకండి. ఇంకొక విషయం కూడా మీకు చెప్తానండి. ఆ విషయం ఏంటంటే మీరు ఇంట్లోనే ట్రై చేసుకున్న తర్వాత ఇది మాత్రం ఇంకొక ఫస్ట్ అండి 8 విజిల్, అంటే 8 లేక 12 విజిల్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇది చూర అయ్యేలాగా, మటన్ చూర అయ్యేలాగా ఉంచుకోవాలి. లేత మటన్ అయితే 8 విజిల్లో క్లియర్ అయిపోతుంది. మామూలుగా ముదురు మటన్ అయితే 12 నుంచి 12 విజిల్ వరకు పడతాయండి, అలా ఉంటుందండి. చూడండి ఇప్పుడు మాత్రం నాకు 8 విజిల్ల వరకు అయిపోయిందండి, 8 విజిల్లకు అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్ రెసిపీనో ఇది మాత్రం. నేను చేసిన సూప్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ సూప్ అండి ఇది. చాలా బాగుంటుంది, హెల్త్కు మంచిది, కాళ్ళకు మంచిది. ఎవరైనా సరే కాళ్ళు విరిగిన వాళ్ళు కానీ, వెన్నుపూస ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఇది మాత్రం మనం న్యాచురల్గా తయారు చేసామండి. నేను బయట సూపు ఎందుకు వద్దంటున్నానంటే బయట సూప్లలో ముఖ్యంగా మీకు తెలుసు కదండి, ఏదేదో మసాలాలు వేసి మసాలాలో కూడా ఏదేదో కలిపి అవన్నీ చేస్తున్నారు. అందుకే నేను బయట సూపులు మాత్రం వద్దంటానండి. న్యాచురల్గా ఇంకొక విషయం ఇందాక చెప్తాను కండి, ఆ విషయం ఏంటంటే ఈ సూప్ అనేది నిల్వ ఉంటుందా అని కొందరు అడుగుతున్నారు. భయ్యా ఒక్క విషయం, ఈ సూప్ నిల్వ ఉండడం కాదు, ఇది ఎప్పుడైనా సరే కానీ వేడి మీద చేసుకోవాలి అప్పటికప్పుడు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానంటే కుదరదు, వేడిగానే తాగాలి, వేడి చేసుకోవాలి, అప్పటికప్పుడే చేసుకోవాలి, అప్పుడే దానికి రుచి ఉంటుంది. ఈ సూప్ అనే కాదు, ఏ సూప్ అయినా సరే కానీ మీ బయట ఏ సూప్ ఆర్డర్ చేసినా కూడా అందుకే అన్నం తినము తొందరగా వస్తుంది వేడిగా. సూప్ అనేది అరుగుదలకు శక్తినివ్వాలే తప్ప దాంతో పెద్ద తలనొప్పి కావద్దు అనేది నా ఉద్దేశం. అందుకే ముఖ్యంగా పాయ సూప్ కానీ బోన్ సూప్
కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకునే విధంగా ఉండండి. అందుకే నేను పిన్ టు పిన్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే సూప్ అనేది వడగడతారు. అది మీ చాయిస్ అండి. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్ అన్నీ తాగలేరు. అంటే పచ్చిమిర్చి అడ్డం వస్తుంది, లవంగాలు అడ్డం వస్తుంది అనే వారికి మాత్రం న్యాచురల్ అయితే డైరెక్ట్ ఇలానే తాగాలండి. సూప్ అనేది ఇలాగే తాగాలి. కొంతమంది ఏం చేస్తారు వడగడతారు. అది కూడా కరెక్టే, ఎవరి ఇష్టం వారిది, మనం కాదనిలేం. కానీ కాకపోతే మాత్రం టేస్ట్ కోసం ఏదేదో మసాలాలు కలపకండి. ఇప్పుడు మనం చేసింది మాత్రం న్యాచురల్ అండి. ఎంత న్యాచురలో మీరు చూస్తున్నారు కదా. ఇది అందరికి ఉపయోగపడుతుంది ఈ సూప్ అనేది. నేను చెప్పడం కాదు కదండి, అంత పర్ఫెక్ట్ రెసిపీ. ఇంకొక వేలు కొంచెం టేస్ట్ తగ్గింది, దీన్ని నాకు ఇంకా టేస్ట్ కావాలంటే మీరు సూపు బయలైన తర్వాత కొంచెం ఒక అర నిమ్మకాయ, ఎక్కువ ఒక నిమ్మకాయ పూర్తిగా కలుపుకోవద్దు, ఒక అర నిమ్మకాయ వరకు కలుపుకొని మీరు ఈ సూపు వాటర్ తాగండి. అలా అయితే ఇంకా కొంచెం టేస్ట్ పెరిగే అవకాశం ఉంది. డైరెక్ట్గా అయితే తొందరపడి అందులో నిమ్మకాయ రసం మాత్రం వేయవద్దు. ఇది మాత్రం నేను పర్ఫెక్ట్గా చెప్తున్నానండి. ఇంకా మీకు ఫుడ్లో ఏ డౌట్ ఉన్నా సరే కానీ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేస్తే మీ ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను. అలాగే ఛానల్ మాత్రం ఒక్కటండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంది, ఏదైనా బిజినెస్ గురించి మాట్లాడాలి, ఏదైనా ఫుడ్లో ఏదైనా డౌట్ ఉంది, చాలా అర్జెంటు అంటే మాత్రం నా బయోలో నా నెంబర్ ఇచ్చానండి, నా మొబైల్ నెంబర్ ఇచ్చాను 8096742549. ఆ నెంబర్కు మీరు డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను కాల్స్ చేస్తున్నారు నెంబర్కు, కాల్స్ అనేది నేను లిఫ్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే నాకు ఒక హోటల్ ఉందండి, ఆ హోటల్ చూసుకుంటూ ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇదొక్కటి మాత్రం గమనించుకోండి. మీరు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీ మెసేజ్లు చూసి రిప్లై ఇస్తాను. కొంచెం ఈ మధ్యన ఇంట్లో కొంచెం మ్యారేజ్ ఉండబట్టి నేను కొంతమందికి రిప్లై ఇవ్వలేదు. ఇప్పటి నుంచి మాత్రం ఫ్రీగానే ఉంటాను. ఎవరైనా కాల్స్ చేసుకోవచ్చు, ఎవరైనా మెసేజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి అయితే ఫస్ట్ అయితే మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ అనేది మర్చిపోవద్దండి ఈ ఛానల్కు. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా ఎప్పటికీ ఉపయోగం ఉంటుంది. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ అండి.